జె. విశ్వేశ్వరరావు గారు పాడేరు నుంచి ఇలా చెప్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి దేవీ పూజలు చేయడమే అలవాటు, కానీ బాబా సంగతి తెలీదు. ఇటీవల మేము షిరిడి వెళ్ళాం. నేను సాయిని బాలగా సాక్షాత్కారం కావాలని కోరాను. నాటి సాయంకాలం భజనకు ముందు బాబా అలా దర్శనమిచ్చారు. అయినా నాకు బాల సాయి ఒక్కరేనా అని సందేహం వచ్చింది. ఇంతలో ఎవరో ఒక ముసలాయన వచ్చి, ద్వారకామాయి అంటే ఏమనుకున్నావు? మాయి అంటే అమ్మ అని అర్థం. సాయి, గాయత్రి, బాల అందరూ ఒక్కటే, ఇది కూడా శక్తిపీఠమే అన్నారు. తర్వాత మాకు లెండీలో అయోధ్య గారు కనిపించి ఒక వస్త్రం ఇచ్చి, ఇది మీకని మాయి ఇచ్చింది అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత భరద్వాజ మాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ధ్యానం చేసేటప్పుడు ఆ వస్త్రం కప్పుకుంటే ఏకాగ్రత కుదురుతుందని చెప్పారు. నాకు 70 సంవత్సరాల మా అమ్మకు కూడా ఇలాంటి ఫలితం కనిపిస్తోంది. తర్వాత కొంతకాలానికి నేను కోరుకున్నట్లు నాకు బదిలీ అయింది, కానీ నాకు రిలీవర్ ఎవ్వరూ దొరకలేదు. బాధగా సాయిని ప్రార్థిస్తే నాటి రాత్రి కలలో ఎవరో కానీ 3 సార్లు గురుచరిత్ర పారాయణం చెయ్యి అని చెప్పారు. సరిగ్గా ఆ పారాయణ పూర్తయ్యేసరికి రిలీవర్ రావడం, నేను రిలీవ్ అవడం జరిగింది. ఇదంతా కూడా సాయిబాబా పారాయణ మహత్యమే.